హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివనందు బ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసిండి. మీరైతే ఒకటి ఎక్స్పెక్ట్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. చాలామంది అనుకున్నది ఏంటంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయేమో, అందుకని తమ్ముళ్ళని అలా పెట్టారేమో అనుకుంటున్నారేమో. అదేం కాదండి. మా ఆయన చాలా రోజుల నుంచి ముంతలో డబ్బులు అనేది దాస్తున్నారనమాట. ఈరోజు ఒక అవసరం వచ్చి ముంత అయితే పలగొట్టాల్సి వచ్చింది. ఇక నాకైతే యూట్యూబ్ నుంచి ఏ మనీ రాలేదు. నాకన్నా మీరే ఎక్కువగా ఎదురు చూస్తున్నారని నాకు అర్థమైపోతుందిలేండి. పేమెంటే వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఇక మా ఆయన ఈరోజు ఒక అవసరం ఉండి ఇక ముంత అయితే పలగొట్టాల్సి వచ్చింది అనమాట. అందులో ఎంత మనీ ఉందో అంతా మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో అయితే. పగలగొట్టిందని మళ్ళీ పలగొడతండి. ఇవన్నీ ఇక ఇప్పుడైతే అవి మొత్తం కౌంట్ చేయాలన్నమాట. అందులో చిల్లర ఏం లేదు, ఓన్లీ 100 రూపాయల కాగితాలు, ఎక్కువ 500 నోట్లే ఉన్నాయన్నమాట. మా ఆయన ఎంత కష్టం చేసుంటే అంత ఫలితం అనేది ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. నాకు కూడా తెలీదు. ఎప్పుడన్నా ఒకసారి నేను వేసేదాన్ని, అంటే రెగ్యులర్గా ఆయనే వేస్తూ ఉండేవాళ్ళు. అసలు నాకు కూడా తెలియదు అనమాట ఇన్ని డబ్బులు అవుతాయి అనేసి. ఇక చూస్తున్నారు కదా, ఇక చిల్లర పప్పు ఏం లేకుండా కరెక్ట్గా మా ఆయన అయితే 500 కాగితాలు లెక్క పెట్టుకుని మరి వేసినట్టున్నారు. నాకైతే ఒక టిక్ తెలుసు. ఏంటంటే ముంతలో నుంచి డబ్బులు ఎలా తీయటం అనేది నాకు తెలుసు అనమాట. ఒకసారి చెప్పాను, నాకు ముంతలో నువ్వు వేస్తున్నావు కదా, నాకు ఎలా తీయాలో తెలుసు అనేసి చెప్పాను. ఆయన అప్పటి నుంచి అనుమానం పడ్డారనమాట నా మీద. ఎందుకంటే అప్పటి నుంచి నాకు ముంతలో ఏమని డబ్బులు అనేది ఇవ్వట్లేదు అనమాట. ఎప్పుడన్నా ఒకసారి నేను అడిగితేనే ఇచ్చేవాళ్ళు అనమాట, నా సంతోషం కోసం. అయితే ఆ డబ్బులు లోపలికి వెళ్ళటానికి నొక్కి మరీ వేసేవాళ్ళు. ఇక 2 రోజుల నుంచి ఏందో డబ్బులు వెళ్ళట్లేదంట. నా సహాయం కూడా తీసుకున్నారు లోపలికి పంపించడానికి. ఇక ఈరోజు లాభం లేదని ఇక ఎట్లయినా అవసరం ఉంది కాబట్టి ఇక పగలగొట్టేద్దామని ముంత అయితే పగలగొట్టేసినాం అనమాట. ఎంత అయితే ఎంత మ్యాక్సిమం నువ్వైతే నీ కౌంట్కి నువ్వు చెప్పి ఎంత అయితే ఒక 20 ఉంటాయేమో, 20,000 ఉంటాయేమో. నువ్వెంత అనుకుంటున్నావు? అమ్మ బంగారం చెప్పు. వంతలు పగల కొడతానా? చెప్పు. నేను అంతే ఉంటాయేమో అనుకుంటా. 20 దాడతాయి మ్యాక్సిమం. మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఇలా ముంతలో డబ్బులు వేస్తూనే ఉంటారు. అలాంటి కుటుంబాల్లో మేము కూడా ఒక కుటుంబం అనమాట. ఎందుకంటే అలా వేసుకోవటం వల్ల మనకి ఒక్కసారే కనిపిస్తాయి కదా డబ్బులు, ఏదన్నా అవసరానికి ఉపయోగపడతాయి. మా ఆయన ఇలా ఎన్నోసార్లు చేశారు కానీ ఎక్కువ డబ్బులు అయింది ఇప్పుడేనమాట. అది చిల్లర పప్పు ఏం లేకుండా ఓన్లీ 500 నోట్లు, 100 కాగితాలు కూడా తక్కువనే ఉన్నాయి. ఒక 200 కాగితాలు 3-4 ఉన్నట్టున్నాయి. ఇప్పుడు అవన్నీ 500 కాగితాలన్నీ నేను కౌంట్ చేస్తున్నాను కదా, మీకైతే కనిపిస్తూనే ఉంది. ఇక మా బుడ్డోడు అయితే వాడికి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒకటి తీసుకుంటుండో, ఒకటి పక్కన పెట్టుకుంటుండో, వాడు ఏదేదో చేస్తుండో. మీరు ఎప్పుడైనా ఇలా దాచిపెట్టారా? దాచిపెడితే మాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే ఇలా ఎన్నోసార్లు దాచిపెట్టినాం కానీ హైయెస్ట్ అమౌంట్ ఇదేనా అనమాట. ఇక కౌంట్ చేశాక మీకు ఖచ్చితంగా చెప్తానమాట. ఇక మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మరి ఆ పాత్రలు ఏం చెప్తావు? మా అమ్మకే. అవ్వ మరి నీకుంది, నాకుంది, మరి మా అమ్మకి వద్దా? ఈ సీరియల్ ఏ కూడా తీసుకుంటా ఉంటుంది. నువ్వు కాబట్టి వాడుతున్నావు, అసలు టచ్ కూడా సరిగ్గా పనిచేయదు. ఇంకేమైనా ఉన్నాయా? తర్వాత లెక్క నోట్లుగా ఈ లెక్క.
అక్కడున్నా అక్కడున్నా. ఇరవై. ఒకసారి ఏయ్ ఎట్టున్నాయి నాన్న. మొత్తం ఎంత వచ్చినాయి? మొత్తమా ఇంకొక 300 కలిపితే 23,000 అయితే. 23,000 అయితే అంటే 300 తక్కువ 23,000. ఇక ఫైనల్గా అంతా చూసేసారు కదా ఫ్రెండ్స్. డబ్బులు అయితే ఒక 300 తక్కువ 23,000 అయితే ఉన్నాయన్నమాట. ఇక మా ఆయన అయితే కొత్త ఫోన్ తీసుకుంటా అనేసి అన్నారనమాట. ఇక ఇప్పుడైతే డబ్బులు అయితే వేస్తున్నాను అనమాట తనకి. 15,000. సరే.